హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశోక్ ఆమె వైపు ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి కన్ను కొడుతూ ఆమె గుండెలపై తలవాల్చేశాడు. ఆమె గుండె చప్పుడును వింటూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు. అప్పటి వరకు ఉన్న నొప్పి కాస్త అశోక్ స్పర్శతో మెల్లగా మాయమై ఇసుకలో మళ్ళీ ఒక తెలియని మధురమైన అనుభూతి మొదలైంది. ఆమె కూడా తన చేతులతో అశోక్ తలని నిమురుతూ ఆ చల్లని రాత్రిలో ఇద్దరు అలాగే ఉండిపోయారు. కొంతసేపు జర్మనీ వీధుల్లో సరదాగా జాలీగా తిరిగిన తరువాత ఇషిక మెల్లగా అశోక్ భుజం తట్టి, సార్, బాగా ఆకలేస్తుంది అంది. అప్పటిదాకా రొమాంటిక్ మూడ్లో ఉన్న అశోక్ వెంటనే టైం చూసుకొని, అయ్యో, నా బేబీకి ఆకలేస్తుందా అని నవ్వాడు. అక్కడ ఉన్న ఒక ఖరీదైన లగ్జరీ రెస్టారెంట్ దగ్గర అశోక్ తన బైక్ ఆపాడు. ఆ రెస్టారెంట్ వెలుపల అంతా చాలా క్లాస్గా ఉంది. అశోక్ ఇసుక చేపట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. వెయిటర్ వచ్చి వారిని రిసీవ్ చేసుకుని విండో పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. అశోక్ మెనూ చూసి జర్మనీలో ఫేమస్ అయిన కొన్ని స్పెషల్ ఐటమ్స్ని ఆర్డర్ చేశాడు. కానీ ఇషిక మాత్రం తనకి ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగింది. వేడివేడిగా ఫుడ్ టేబుల్ మీదకు రాగానే ఇషిక ఆకలి మీద ఉండడంతో చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినడం మొదలుపెట్టింది. అశోక్ మాత్రం తన ప్లేట్లోని ఫుడ్ కంటే ఎక్కువగా ఇషికాని చూస్తూ ఉండిపోయాడు. డిన్నర్ పూర్తయ్యాక లాస్ట్లో ఒక కప్పు ఐస్ క్రీమ్ని కూడా ఆర్డర్ చేశారు. ఇషిక ఆ ఐస్ క్రీమ్ని కూడా ఎంతో ఇష్టంగా ఫినిష్ చేసింది. ఆమె పెదవుల అంచున అంటుకున్న ఐస్ క్రీమ్ను అశోక్ చాలా ఇంటెన్స్గా చూశాడు. ఆ చూపుల్లో ఉన్న గాఢత ఇషికకు అర్థమయ్యేలోపే అశోక్ ముందుకు వంగి తన నాలుకతో ఆమె పెదవులపై ఉన్న ఐస్ క్రీమ్ను లీక్ చేశాడు. ఆమె సిగ్గుతో తెల్లటి బుగ్గలు కాస్త క్షణాల్లో ఎర్రగా మారిపోయాయి. అక్కడి నుంచి బిల్ కట్టేసి ఇద్దరు బయటకు వచ్చి మళ్ళీ బైక్ ఎక్కారు. జాలీగా అన్నీ తిరిగి ఎప్పటికో హోటల్కు చేరుకున్నారు. ఆ చల్లని గాలికి ఇషిక అశోక్ వీపుపై తలవాల్చి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. అశోక్ ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు. నిద్రలో ఉన్న ఇషిక అశోక్ మెడను ఇంకా గట్టిగా చుట్టేసింది. రూమ్ లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టాడు. నిద్రలో ఉన్న ఇషిక ముఖం మీద పడుతున్న జుట్టును పక్కకు తొలగించి ఆమె నుదుటిపై చిన్న ముద్దు పెట్టాడు. తను కూడా ఇషిక పక్కనే చేరి అలసిన దేహంతో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే లేచిన అశోక్ పక్కన చూస్తే ఇషిక కనిపించలేదు. కిచెన్ వైపు వెళ్ళేసరికి అక్కడ ఇషిక బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తూ కనిపించింది. అశోక్ మెల్లగా వెనక నుంచి ఆమె నడుమును తన రెండు చేతులతో గట్టిగా చుట్టేసి ఆమె భుజంపై తలవాల్చి, ఏంటి బేబీ, ఎంత త్వరగా లేచావు? ఇషిక నవ్వుతూ అశోక్కి వేడివేడి కప్పు కాఫీ అందిస్తూ ఇలా అంది. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా సార్, అందుకే లేచాను. నేను కూడా మీతో ఆఫీస్కి వస్తాను. అశోక్ ఆశ్చర్యంగా, ఆఫీస్కా, ఎందుకు అని అడిగాడు. దానికి ఇషిక, మరి మీరు వెళ్ళిపోతే నాకు ఇక్కడ బోర్ కొడుతుంది కదా, మీతో ఉంటే బాగుంటుంది అని గారాబంగా చెప్పింది. అశోక్ ఇషిక వైపు చూస్తూ, బేబీ, ఈరోజు నేను కూడా ఆఫీస్కి వెళ్ళట్లేదు. జర్మనీలో మనం చూడవలసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం అని అంటాడు. ఆ మాట వినగానే
ఇషిక మొహం వెలిగిపోతుంది. నిజమా సార్? చాలా థ్యాంక్స్ అని సంతోషంగా ఎగురుతుంది. అలా ఆ ఒక వారం రోజులు వారిద్దరికీ ఒక మధుర స్వప్నంలా గడిచిపోతాయి. అశోక్ ఇషికాను జర్మనీలో అన్ని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లకి తీసుకెళ్తాడు. రకరకాల వంటకాలను రుచి చూస్తారు. ఇషికాకు నచ్చినవన్నీ కొనిపిస్తూ రోజంతా బిజీగా గడిపేస్తారు. ఒక పక్క ఇషికాతో ఎంజాయ్ చేస్తూనే మరో పక్క తన ఆఫీస్ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు అశోక్. అన్ని మధుర జ్ఞాపకాలను మూట కట్టుకుని ఇద్దరు కలిసి ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక్కడ ఇండియాలో అభి మీరా మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయి. అభి తన తప్పులతో మీరా అయిష్టతను చూసి భరించలేక తనను తాను ఆఫీస్ పనిలో పూర్తిగా నిమగ్నం చేసుకున్నాడు. పని తప్ప మరో లోకం లేనట్టు బిజీ అయిపోయాడు. ఒకరోజు రమేష్ గారు మీరాను వెంట పెట్టుకొని హాస్పిటల్ చెకప్కు తీసుకెళ్లారు. అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చున్న మీరాకు ఒక దృశ్యం కనిపించింది. వేరే భర్తలు తమ గర్భిణీ భార్యలను ఎంతో ప్రేమగా చూసుకోవడం, వాళ్ళు నడవలేకపోతుంటే చేపట్టుకుని నడిపించడం, ఇలా చిన్న చిన్న విషయాల్లోనూ ఎంతో కేరింగ్గా ఉండటం చూసి మీరా మనసు కలుక్కుమంది. నాకు నా బిడ్డకు బహుశా ఇలాంటి ప్రేమ రాసి పెట్టలేదేమో, తండ్రి ఉన్నా కూడా అనాథల్లాగే ఉండాలేమో అని తనలో తానే బాధపడుతూ మనసును సముదాయించుకుంది. కాసేపటికి డాక్టర్ చెకప్ చేసి, మీరా గారు, బేబీ చాలా బాగుంది, కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండాలి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే పుట్టపోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆ మాటలకు మీరా పెదవులపై ఒక చిన్న విరక్తి కూడిన నవ్వు వచ్చింది. మెడిసిన్ తీసుకుని రమేష్ గారితో కలిసి ఇంటికి బయలుదేరింది. ఆ రాత్రి మీరాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. గర్భవతి కావడంతో కాళ్ళ నొప్పులు, అసౌకర్యం వల్ల బెడ్పై అటు ఇటు దొర్లుతూ చాలా ఇబ్బంది పడుతుంది. సరిగ్గా అదే సమయంలో హాల్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్న అభికి మీరా రూమ్లో లైట్ వెలుగుతూ కనిపించింది. ఏమైందో అని గదిలోకి వెళ్ళిన అభికి బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తుంది మీరా. విపరీతమైన కాళ్ళ నొప్పులతో తన కాళ్ళను తానే ఒత్తుకోవడానికి ప్రయత్నించడం చూసి అభి మనసు చివుక్కుమంది. ఆమెకు తన సహాయం వద్దని తెలుసు, కానీ ఆమె పడుతున్న బాధను చూడలేకపోయాడు. మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళి మీరా కాళ్ళను తన ఒడిలోకి తీసుకుని నెమ్మదిగా ఒత్తడం మొదలుపెట్టాడు. అభి చేతి స్పర్శ తగలగానే మీరా ఉలిక్కిపడి కళ్ళు తెరి చూసింది. అక్కడ అభిని చూడగానే ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తనని ముట్టుకోవద్దన్నట్టుగా ఆమె విసురుగా కాలు పక్కకు లాక్కుని మంచం మీద నుంచి లేవబోయింది. కానీ అభి ఆమె భుజంపై చెయ్యి వేసి ఆపుతూ, ప్లీజ్ మీరా, ఏమీ కాదు, పడుకో. నీకు చాలా నొప్పిగా ఉంది కదా, నన్ను చేయనివ్వు అని అన్నాడు. మీరా అతన్ని వారించాలని అనుకుంది. కానీ గత రోజులుగా పడుతున్న మానసిక ఒత్తిడి, ఈరోజు హాస్పిటల్లో తిరగడం వల్ల వచ్చిన అలసట ఆమెలో వాదించే ఓపిక లేకపోయింది. అవి ఎంతో ప్రేమగా ఆమె కాళ్ళను ఒత్తుతుంటే ఆ ఉపశమనానికి మీరా కళ్ళు మూసుకుంది. తెలియకుండానే ఆమె మనసులోని భారం కొంచెంగా తగ్గినట్టు అనిపించింది. మెల్లగా మీరా గాఢ నిద్రలోకి జారుకుంది. అభి మరికొంతసేపు ఆమె కాళ్ళను ఒత్తి నొప్పి తగ్గించాడు. గదిలో ఏసీ టెంపరేచర్ను అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి మెల్లగా వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి తన బిడ్డ పెరుగుతున్న మీరా కడుపుపై చెయ్యి వేశాడు. ఆ క్షణంలో తన అరచేతికి ఏదో తెలియని స్పందన, ఒక కొత్త అనుభూతి కలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఎంతో ప్రేమగా మీరా పొట్టపై ముద్దు పెట్టాడు. నన్ను క్షమించు నాన్న,
అని మనసులోనే తన బిడ్డను వేడుకున్నాడు. ఆ తరువాత లేచి నిద్రపోతున్న మీరా నుదుటిపై కూడా సున్నితంగా ముద్దు పెట్టి భారమైన హృదయంతో ఆ గది నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవగానే అశోక్ ఇషిక ఎయిర్పోర్ట్లో నుండి కార్లో బయలుదేరారు. అశోక్ కారు నేరుగా ఇషిక ఉండే ఆశ్రమం ముందు ఆగింది. 10 రోజులు అశోక్తో ఉన్న ఇషిక ఇప్పుడు అతన్ని వదిలి వెళ్ళలేక ఇషిక కళ్ళల్లో నీళ్లతో అశోక్ని హత్తుకుని బాయ్ సార్ అని భారంగా చెప్పింది. అశోక్ కూడా ఆమెను వదలడం ఇష్టం లేక కొంచెం కోపంగా, అందుకే కదా నా మాట వినమని చెప్పేది, నాతో పాటు మా ఇంటికి రమ్మంటే రానంటావు, సాంప్రదాయం అది ఇది అంటూ కబుర్లు చెప్తావు. ఇషిక అశోక్ కళ్ళల్లోకి చూస్తూ ఎంతో ప్రేమగా, సార్ మన పెళ్ళి అయ్యే వరకు ఈ ఎడబాటు మన మధ్య ఉన్న ప్రేమని ఇంకాస్త రెట్టింపు చేస్తుంది. మీరు నాకు దూరంగా ఉన్న ప్రతిరోజు నేను మీతో కొత్తగా మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిపోతాను. ఆ మాటలకు అశోక్ తన తల రుద్దుకుంటూ, ఈ పిచ్చి మాటలకి ఏమీ తక్కువ లేదు, కానీ ఇప్పుడు నాతో ఇంటికి వస్తావా లేదా అని అడిగాడు. ఇషిక మాత్రం నవ్వుతూ బాయ్ సార్ అంటూ కారు దిగిపోయింది. అశోక్ ఆమె మొండితనానికి కొరకరా చూస్తూ డ్రైవర్తో పద అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.